కాకరకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీడీ వ్లాగ్స్. ఈ కాకరకాయ ఉల్లికారం రెసిపీ కోసం కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా 1 ఇంచ్ మందంలో కట్ చేసుకొని మిడిల్ పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఘాటులాగా పెట్టుకోవాలి. తర్వాత బాండీలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల ముక్కలను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను 7 నుంచి 8 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, ఒక చిన్న వెల్లిపాయ కూడా తీసేసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, అదేవిధంగా కారం, ఉప్పు, వెల్లుల్లిపాయల్ని కొంచెం పీల్ తీసేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి కొంచెం మెత్తగా లేదా బరకగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత మన కాకరకాయ ముక్కలు వేగలేవో చూసేద్దాం. సో మనం ఈ పేస్ట్ తయారు చేసుకునే లోపు కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. వీటిని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1 నుంచి 2 రెమ్మల కరివేపాకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ వేయించుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని ఒక 7 to 8 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది. అవును, మీరు ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో చేస్తారా లేదా ఇంకేదైనా మార్పులు ఉన్నాయా? ఇఫ్ ఎనీ చేంజెస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మేమైతే ఇలాగే చేసేసుకుంటాము. సో మనకు ఉల్లికారం వేగడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పా కదా. సో ఇలా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది మనకి. అలా ఆయిల్ సపరేట్ అయిపోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కాకరకాయ ముక్కల్ని, ఉల్లికారాన్ని కూడా ఇంకా ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. అప్పుడు ఆ ఉల్లికారం అనేది మన కాకరకాయ ముక్కలకు కూడా పడుతుంది. ఈ కాకరకాయ ఉల్లికారం వేగేలోపు మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అండ్ ఫైనల్గా దింపే ముందైతే మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.